డిజిటల్ తరగతులకు స్వాగతం. పిల్లలు, ఈరోజు ఈ తరగతిలో మీకు ఎన్నో సందేహాలు నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎలా అంటే, మీరు నిత్యం చూస్తున్నటువంటి వస్తువులను, పదార్థాలను, అవి లోహాల, అలోహాల, మరి ఆ పదార్థాలని, ఆ వస్తువులని మనం ఏ విధంగా గుర్తించవచ్చు? లోహాలు అనడానికి మనము ఇక ముందు ఏ వస్తువును చూసినా, ఏ పదార్థాన్ని ముట్టినా అది లోహమా, అలోహమా అని సులువుగా గుర్తించడానికి ఈరోజు మీకు కొన్ని చిట్కాలు నేను నేర్పిస్తాను. అదే కాకుండా భౌతిక ధర్మాలు అని అంటాం. అదేవిధంగా మరి ఈ లోహాలు వేటితోటి రసాయన చర్యలలో పాల్గొంటాయి అంటే, ఈ లోహాన్ని గుర్తించడానికి ఈరోజు బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ అంటే ఈరోజు ఈ తరగతి విన్న తర్వాత మీరు ఒక లోహం పైన, అలోహం పైన, వాటి యొక్క ధర్మాల పైన మరియు ఆమ్లము, క్షారము వీటిని ఏ విధంగా గుర్తిస్తాము అనేటువంటి పూర్తి అవగాహనతో మీరు నేర్చుకోవడం జరుగుతుంది. పిల్లలు, మరి లోతులోకి వెళ్దామా? ఇక్కడ మీకు ఒక మైండ్ మ్యాప్ కనపడుతుంది, చూడండి. మొదటగా మనము ఈ లోహాలు, అలోహాలకు సంబంధించినటువంటి ఒక చిన్న వీడియోను మనం చూద్దామా? చూడండి పిల్లలు, ఇక్కడ ఈ వస్తువులను జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ వస్తువులు ఎలా ఉన్నాయి, వేటితో తయారైనాయి అనే అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. పిల్లలు, పరిశీలిస్తున్నారు కదూ? ఈ వస్తువులను మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా చూసారా? జాగ్రత్తగా గమనించండి. ఇప్పటి వరకు చూసిన వస్తువులన్నీ ఒకే రకమైన పదార్థంతో తయారైనాయా, లేక వేరు వేరు రకాలైన పదార్థాలతో తయారైనవా? పిల్లలు, ఏ వస్తువు ఏ పదార్థంతో తయారైందో తెలుసుకుందామా? మరి ఇంతవరకు మనం చూసినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ ఒకే రకమైనటువంటి పదార్థాలతో తయారు చేసినవి కావు. అందులో కొన్ని లోహాలు, కొన్ని అలోహాలతో తయారైనవి. మరి ఈరోజు లోహాలు, అలోహాలకు సంబంధించినటువంటి భౌతిక ధర్మాల గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. భౌతిక ధర్మాలు, అందులో మొదటి ధర్మం ద్యుతి గుణం. ఈ ద్యుతి గుణం అంటే ఏంటో ఇప్పుడు మనం నేర్చుకుందాం. పిల్లలు, జాగ్రత్తగా ఈ వీడియోను పరిశీలించండి. చూస్తున్నారు కదూ? ఇక్కడ జింక్ రేకు పైన కాంతిని ప్రసరింపజేసినప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. అదేవిధంగా అల్యూమినియం రేకును మనం ఈ విధంగా ఉంచినట్లయితే ఏ విధంగా కాంతి పరావర్తనం చెందుతుందో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు సల్ఫర్ పౌడర్ని తీసుకొని దానిపైన మనం కాంతిని వెదజల్లినట్లయితే ఏం జరుగుతుందో పరిశీలించండి. అదేవిధంగా కార్బన్ని మనం తీసుకొని దానిపై మనము కాంతిని ప్రసరింపజేసినప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించండి. ఈసారి అయోడిన్ని తీసుకోండి. పిల్లలు, జాగ్రత్తగా వీడియోను గమనిస్తున్నారు కదూ? పరావర్తనం చెందుతుందా లేదా అనే అంశాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏ ఏ పదార్థాలు కాంతిని పరావర్తనం చెందించలేవు, మరి ఏ పదార్థాలు కాంతిని పరావర్తనం చెందించాయి? మరి ఈ రకంగా కాంతిని పరావర్తనం చెందించే ఈ పదార్థాలని మనం ఏమంటాం? పిల్లలు ఆలోచించండి. ఈ రకంగా కొన్ని పదార్థాలు ప్రకాశవంతమైన ఉపరితలాన్ని కలిగి ఉండి తమపై కాంతి పడ్డప్పుడు అవి కాంతిని పరావర్తనం చెందిస్తాయి. ఇలాంటి పదార్థాలనే ద్యుతిగుణం కల పదార్థాలు అని అంటాం. మరి ఇప్పటి వరకు మనం చూసిన పదార్థాలలో రాగి, జింక్, అల్యూమినియం, వెండి, బంగారం వంటి పదార్థాలు ప్రకాశవంతమైన ఉపరితలం కలిగి ఉండి కాంతిని పరావర్తనం చెందించాయి. కావున వీటికి ద్యుతిగుణం ఉంది అని అంటాము. పిల్లలు, ఇప్పుడు ద్యుతిగుణం అంటే ఏంటో అవగాహన అయింది కదూ? మరి రెండవ ధర్మం అనేటువంటి ధ్వనిగుణం గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. పిల్లలు, జాగ్రత్తగా వీడియోను పరిశీలించండి. ఒక రాగి వస్తువును తీసుకొని దృఢమైన తలంపై ఈ విధంగా మనం పడవేయండి. అదేవిధంగా ఈసారి ఇనుప వస్తువును, ఇట్లా రకరకాల వస్తువులతో మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈసారి జింకు వస్తువును తీసుకొని మనం ఈ విధంగా వదిలేద్దాం. వచ్చేటువంటి శబ్దాన్ని మనం పరిశీలించాలి. ఇక్కడ అల్యూమినియాన్ని ఈ విధంగా మనం వదిలేసి చూడాలి. ఈసారి ఇత్తడి వస్తువును, అదేవిధంగా సల్ఫర్ పొడిని ఈ విధంగా మనము వదిలేసి చూడాలి. కార్బన్ను మరి దృఢమైన తలంపై ఈ విధంగా పడవేయండి. ఈసారి అయోడిన్ని ఈ విధంగా వదిలేయండి. ఏ ఏ వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేశాయి, ఏ ఏ వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేయలేదు? గుడిలో ఇత్తడి వస్తువుతో తయారు చేసిన గంటనే ఎందుకు ఉపయోగిస్తారు? బడిలో ఇనుప గంటనే ఎందుకు వాడతారు?
కర్రతో తయారు చేసిన గంటను వాడితే ఏం జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలకి మీ మదిలో ఏమైనా సమాధానం దొరికిందా? దొరకలేకపోతే మనం చేసినటువంటి కృత్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అందులోనే మీకు సమాధానం దొరుకుతుంది. పిల్లలు, జాగ్రత్తగా ఈ సమస్యలకి సమాధానం ఏందో ఆలోచించండి. ఇక్కడ రాగి గంట శబ్దాన్ని చేస్తుంది, అదేవిధంగా ఇనుప గంట కూడా శబ్దాన్ని చేస్తుంది, అల్యూమినియం గంట శబ్దాన్ని చేస్తుంది, ఇక్కడ బంగారు గంట కూడా శబ్దాన్ని చేస్తుంది, వెండి గంట కూడా శబ్దాన్ని చేస్తుంది. కార్బన్తో గంటను తయారు చేసి దానిని సుత్తెతో కొడితే అది పగులిపోతుంది. మరి శబ్దం వస్తుందా పిల్లలు? రాదు కదూ. అదేవిధంగా సల్ఫర్తో గంటను చేసి సుత్తెతో కొడితే అది పగులుతుంది, శబ్దం రాదు. కర్రతో గంటను తయారు చేసి ఈ విధంగా సుత్తెతో కొడితే దాని శబ్దం లోహాల వలె కాకుండా మామూలు శబ్దం వస్తుంది. రాగి, ఇనుము, అల్యూమినియం, బంగారం, వెండి వంటి లోహాలతో తయారు చేసిన గంటలు ఎక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. అలోహాలైన కార్బన్, సల్ఫర్లతో చేసిన గంటలు శబ్దం చేయవు, పగిలిపోతాయి. కర్ర గంట లోహాల వలె శబ్దాన్ని చేయదు. లోహాలకు అధిక ధ్వని గుణం ఉంటుంది. పిల్లలు, ఇప్పుడు ధ్వని గుణానికి లోహాలకి మధ్య ఉన్న సంబంధం మీకు అవగాహన అయింది కదూ. మరి ఈ ధ్వని గుణం తర్వాత మనకు స్థరణీయత, ఇది మూడో రకమైనటువంటి భౌతిక ధర్మం గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. పిల్లలు, వీళ్ళు ఇనుప వస్తువును బల్లపరుపుగా మార్చుటకు ఏం చేస్తున్నారు జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి సంఘటనలు మీ చుట్టుపక్కల చూసే ఉంటారు కదూ. ఈ వ్యక్తి బంగారాన్ని రేకుగా మార్చడానికి ఏం చేస్తున్నాడు చూడండి పిల్లలు, చూస్తున్నారు కదూ. ఈ వ్యక్తి వెండి కడ్డీని రేకుగా మార్చడానికి ఏం చేస్తున్నాడు గమనించండి. అన్ని పదార్థాలను రేకులుగా సాగదీయగలమా? ఆలోచించండి. అల్యూమినియం లోహాన్ని ఈ రకంగా రేకులుగా మార్చవచ్చు. చూడండి పిల్లలు, ఇది జింక్ లోహం. జింక్ లోహాన్ని కూడా రేకులుగా మార్చవచ్చు. ఈ లోహాన్ని గుర్తించండి పిల్లలు, ఏ లోహమై ఉండవచ్చు? ఇది రాగి లోహాన్ని కూడా ఈ రకంగా రేకులుగా మార్చవచ్చు. మరి ఈ లోహాన్ని మీరు గుర్తించినట్లయితే మనకు బంగారాన్ని కూడా మనం ఈ రకంగా రేకులుగా మార్చవచ్చు. మరి ఈ లోహాన్ని గుర్తించండి పిల్లలు, ఏ లోహమై ఉంటుంది? ఇది వెండి లోహాన్ని కూడా ఈ రకంగా రేకులుగా మార్చవచ్చు. ఇక్కడ ఇనుప లోహాన్ని కూడా రేకులుగా మనం మార్చవచ్చు. ఈ చూస్తున్నటువంటి అన్ని ఏవైతే మనకు బొమ్మలు కనబడుతున్నాయో అవన్నీ కూడా మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ కనబడుతున్నటువంటి సంఘటనలే. మరి ఇక్కడ ఉన్నటువంటి రేకును మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మెగ్నీషియం రేకును కూడా మనం రేకులుగా మార్చవచ్చు. మరి నాలుగవ రకమైన ధర్మాన్ని మనం చూసినట్లయితే తాంతవత. ఇక్కడ విద్యుత్ స్తంభాలకు విద్యుత్ తీగలు ఉన్నాయి కదూ, ఆ తీగలను జాగ్రత్తగా గమనించండి. ఈ తీగలు ఎలా వచ్చి ఉంటాయి? ఇక్కడ ఒక వ్యక్తి వెండి లోహాన్ని తీగగా మార్చడానికి ఏం చేస్తున్నాడో చూడండి. ఇంతకు ముందు మనము రేకుగా మార్చడం చూసాం. ఇప్పుడు తీగగా ఏ విధంగా మారుస్తున్నాడు, దానికి ఎలాంటి పనిముట్లను వాడుతున్నాడో చూసినారు కదా. ఈ విధంగా అన్ని వస్తువులను తీగలాగా మార్చగలమా? ఏ ఏ పదార్థాలను తీగలాగా మార్చవచ్చు, ఏ ఏ పదార్థాలను తీగలాగా మార్చలేము? పిల్లలు ఆలోచించండి. ఇక్కడ ఈ తీగలను గమనించండి. ఇవి ఏ లోహాలతో తయారు చేశారు చూడండి పిల్లలు. ఈ లోహాలన్నీ కూడా తీగలాగా మారాయి కదూ. ఆ లోహాలు మనం ముందుగా స్క్రోల్ అవుతున్నాయి, జాగ్రత్తగా గమనించండి. గమనిస్తున్నారు కదూ. ఇనుప తీగలను ఈ రకంగా ఇనుము, బంగారం, జింకు, వెండి వంటి లోహాలను తీగలాగా సాగదీయవచ్చు. లోహాలకు గల ఈ గుణంను మనం తాంతవత అంటాము. పిల్లలు, ఏదైనా లోహాన్ని ఈ రకంగా తీగలాగా సాగదీస్తే ఆ గుణాన్ని మనం తాంతవత అంటాము. మరి నాలుగవ ధర్మమైనటువంటి విద్యుత్ వాహకత గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ కావాల్సిన పరికరాలను జాగ్రత్తగా గమనించండి పిల్లలు. బ్యాటరీ, సంధాన తీగలు, బల్బు, క్లిప్పులు,
ఈ పనిముట్లను జింక్ రేకును ఇక్కడ మధ్యలో వలయంలో ఉంచి మనము కలపడం జరిగింది. మరి బల్బు వెలిగిందా లేదా ఒకసారి పరిశీలించండి పిల్లలు. ఈ రెండు క్లిప్ల మధ్యన చూడండి, ఇక్కడ అల్యూమినియం రేకును మనం మధ్యలో ఉంచి మరి దాని గుండా విద్యుత్తు ప్రవహిస్తుందో లేదో ఒకసారి చూడండి పిల్లలు. బల్బు వెలిగిందంటారా? వెలిగింది కాదు అంటే దాని గుండా విద్యుత్ ప్రవాహం జరిగిందా? మరి ఈసారి క్లిప్ల మధ్యలో ఇనుప రేకు నుంచి మరి బల్బు వెలుగుతుందా లేదో ఒకసారి పరిశీలిద్దాం. చూస్తున్నారు కదా పిల్లలు, బల్బు వెలిగింది కాదు. మరి ఏ రేకుల గుండా బల్బు వెలుగుతుందో మీ నోట్ పుస్తకాలలో రాసుకొని చూడండి. ఈసారి రాగి రేకును ఆ రెండు క్లిప్ల మధ్యలో ఉంచి మరి వాటి గుండా విద్యుత్ ప్రవాహం జరుగుతుందో లేదో జాగ్రత్తగా గమనించండి. బల్బు వెలిగింది కాదు. ఈసారి మెగ్నీషియం రేకును మనము ఈ రెండు క్లిప్ల మధ్యన ఉంచి మనం గమనిద్దాం. బల్బు వెలిగింది కాదు. మరి ఈ రకంగా బల్బు వెలిగిందంటే ఏమై ఉంటుంది? ఆ రేకు గుండా విద్యుత్ ప్రవహించినట్ట. ఆ క్లిప్ల మధ్యలో నుంచి మనం ఆ రేకును తీసివేసినప్పుడు మరి బల్బు వెలుగుతున్నట్టు కనిపిస్తుందా? కనబడతలేదా? వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు ఈసారి ఒక కర్ర ముక్కను మధ్యలో ఉంచి ఈసారి మనం చూస్తున్నాం. మరి బల్బు వెలిగిందా? ఇంతకు ముందు ఈ రెండు క్లిప్ల మధ్యలో ఉంచినటువంటి వస్తువులను ఇప్పుడు ఉంచినటువంటి వస్తువుకి మరి తేడా ఏమై ఉంటుంది? చూడండి పిల్లలు, జాగ్రత్తగా గమనించండి వీడియోను. మీ మిత్రులతో చర్చించండి. చూడండి, ఇప్పుడు ఈ కాగితం ముక్క గుండా కూడా మనకు బల్బు వెలుగుతుందా? అంటే విద్యుత్ ప్రవాహం జరుగుతుందా? ఇంతకు ముందున్న వాటి గుండా విద్యుత్ ప్రవాహం జరిగింది, బల్బు వెలిగింది. ఇక్కడ విద్యుత్ బల్బు వెలగట్లేదు. వీటికి కారణం ఏమై ఉంటుందో ఆలోచించండి. ఈసారి ఈ రెండు క్లిప్ల మధ్యన ఒక రబ్బరు ముక్కను ఉంచి ప్రయత్నం చేద్దాం. బల్బు వెలిగిందా? ఏ వస్తువుల గుండా బల్బు వెలుగుతుంది, ఏ వస్తువుల నుంచినప్పుడు బల్బు వెలగట్లేదో మీరు మీ నోట్ పుస్తకాలలో వేరువేరుగా రాసి చూడండి. పిల్లలు పరిశీలిస్తున్నారు కదూ. ఈసారి ఈ రెండు క్లిప్ల మధ్యన ఒక ప్లాస్టిక్ ముక్కను ఉంచి ఒకసారి ప్రయత్నం చేద్దాం. బల్బు వెలిగిందా? ఇక్కడ ఈ చేసిన ప్రయోగాన్ని మనం ఇంటి వద్ద కూడా చేయవచ్చు కదూ. ఇలాంటి రెండు బ్యాటరీలను తీసుకొని మనం చిన్నప్పటి నుండి ఎన్నో రకాల ప్రయోగాలు మనం చేస్తూ ఉంటాం కదూ. ఈ ప్రయత్నాన్ని కూడా మనం చేస్తే ఈ కృత్యాన్ని మీకు పూర్తిగా అవగాహన చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా పిల్లలు. ఈ రెండు క్లిప్ల మధ్యన కార్బన్ పొడి ఒక డబ్బాలో తీసుకొని దాన్ని వలయంలో కలపండి. బల్బు వెలిగిందా? అదేవిధంగా ఈసారి అయోడిన్ స్ఫటికాలను ఒక డబ్బాలో తీసుకొని వాటిని కూడా ఈ విధంగా కలిపినట్లయితే పిల్లలు చూడండి, బల్బు వెలిగిందా? ఈసారి సల్ఫర్ అంటే గంధకం పొడిని ఒక డబ్బాలో తీసుకొని దానిని ఈ రకమైనటువంటి వలయంలో కలపండి. బల్బు వెలిగిందా లేదా పరిశీలించండి. ఏ ఏ పదార్థాల గుండా విద్యుత్ ప్రవహించింది, ఏ ఏ పదార్థాల గుండా విద్యుత్ ప్రవహించలేదు? పిల్లలు మీరు రాసినటువంటి పట్టికను జాగ్రత్తగా పరిశీలించి చూడండి ఒకసారి. జింక్, అల్యూమినియం, మెగ్నీషియం, ఇనుము, రాగి, కార్బన్ పదార్థాలను వలయంలో కలిపినప్పుడు బల్బు వెలిగింది. అదేవిధంగా కర్ర, రబ్బరు, పేపరు, ప్లాస్టిక్, అయోడిన్, సల్ఫర్ వంటి పదార్థాలను వలయంలో కలిపినప్పుడు బల్బు వెలగలేదు. మరి ఈ రెండు పదార్థాల మధ్యన తేడా ఏంటో జాగ్రత్తగా గమనించండి, ఆలోచించండి, మీ మిత్రులతో చర్చించండి. ఈ రకంగా జింక్, మెగ్నీషియం, అల్యూమినియం, ఇనుము, రాగి వంటి వస్తువులలో విద్యుత్ ప్రవహిస్తుంది. వీటిని లోహాలు అంటాము. కార్బన్ అలోహము, కానీ దాని గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. సల్ఫర్, అయోడిన్ వంటి వస్తువులలో విద్యుత్ ప్రవహించదు. వీటిని అలోహాలు అంటాము. పిల్లలు కార్బన్ అలోహాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అది అలోహమైనప్పటికీ కూడా దాని గుండా విద్యుత్ ప్రవహించడాన్ని మీరు గమనించాలి. మనకు భౌతిక ధర్మమైనటువంటి ఉష్ణ వాహకతకు సంబంధించినటువంటి కృత్యాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఉష్ణ వాహకత. ఇక్కడ ఈ ప్రయోగాన్ని జాగ్రత్తగా పిల్లలు గమనించండి. ఏం జరుగుతుందో గమనించండి. ఈ ప్రయోగాన్ని మీరు చిన్నప్పటి నుండి కూడా ఒక స్కేల్ ద్వారా కావచ్చు, లేదా కొన్ని క్లిప్లను ఈ విధంగా పెట్టి చాలాసార్లు చేసినటువంటి సంఘటనలు మీకు గుర్తు వస్తుంటున్నాయి కదూ. ఆ ఇనుపకడ్డి వేడవుతున్న సందర్భంలో ఏం జరుగుతూ ఉంటుంది ఆలోచించండి. ఉన్న ఈ 3 క్లిప్లలో ఏ క్లిప్ ముందుగా పడిపోయిందో జాగ్రత్తగా చూడండి. తర్వాత ఏది పడవచ్చు,
ఒక క్లిప్ కింద పడిపోయిన తర్వాత రెండవ క్లిప్ పడిపోవడానికి ఇంత సమయం ఎందుకు పడుతుంది? దానితో పాటే మిగతా రెండు కూడా ఎందుకు పడలేదు? మీ యొక్క వాచ్లో చూసినట్లయితే ఎంత సమయంలో మొదటి క్లిప్ పడిపోయింది, రెండవ క్లిప్ పడిపోవడానికి ఎంత సమయం పట్టింది, మరి మూడవ క్లిప్పు పడిపోవడానికి ఎంత సమయం పట్టింది, ఈ 3 క్లిప్లను ఒకదానికి మధ్యన ఎంత దూరం గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ల వల్ల మనకు ఈ సమయాలలో తేడా వస్తుందా, లేకపోతే 3 సమానంగా మనం అంటించి ఉన్నామా, మరి ఏ రకంగా ఈ క్లిప్లు లేటుగా పడడానికి కారణం ఏమై ఉంటుంది అనే అంశాలన్నీ కూడా మీరు మీ ఉపాధ్యాయునితో మీ మిత్రులతో మరి చర్చిస్తూ ఈ వీడియోను పరిశీలించండి. లోహపు కడ్డీకి అంటించినటువంటి క్లిప్పులు ఈ రకంగా ఎందుకు కింద పడుతున్నాయో కూడా ఆలోచించండి. దానికి కారణం ఏమై ఉంటుందో కూడా ఆలోచించండి. ఒకే స్థానంలో మనము ఈ రకంగా వేడి చేయడం, ఆ వేడి చేయడానికి ఆ క్లిప్పులు కింద పడిపోవడానికి మధ్య ఉన్నటువంటి సంబంధం, మనం ఒక దగ్గర వేడి చేస్తున్నాం కానీ క్లిప్పులు ఇంకొక దగ్గర పడిపోతున్నాయి. ఈ మధ్యలో ఈ దూరంగా ఉన్నటువంటి క్లిప్పులు పడిపోవడానికి వాటికి ఇక్కడ ఇంత దూరానికి మధ్యన సంబంధం ఏంటో ఆలోచించండి. పిల్లలు చూశారు కదూ, కడ్డీకి ఏ చివరన ఉన్న క్లిప్పు ముందుగా కింద పడిపోయింది చెప్పండి పిల్లలు. చివరి క్లిప్పు పడిపోవడానికి ఎక్కువ సమయం ఎందుకు తీసుకుంది? ఒక చివరన కడ్డీని వేడి చేస్తే రెండవ చివరన గల క్లిప్పులు ఎందుకు కింద పడినవి? వేడి చేసినప్పుడు కడ్డీ లోపల ఏం మార్పులు జరిగాయి? కడ్డీ లోపల ఉష్ణం ఒక చోట నుండి మరో చోటుకు ఏ విధంగా ప్రయాణిస్తుంది? ఇలాంటి ఎన్నో రకమైనటువంటి ప్రశ్నలు మీ చిట్టి బుర్రలలో మెదులుతూ ఉంటాయి. అన్ని ప్రశ్నలకి సమాధానం మనం తెలుసుకుందామా? ఇక్కడ కడ్డీని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఈ లోహపు కడ్డీ లోపల ధనాత్మక అయాన్లు నిర్దిష్ట స్థానాలలో ఉంటాయి. వీటిని లాటిస్ అంటాము. లాటిస్లో ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. వేడి చేసినప్పుడు ఉష్ణాన్ని గ్రహించిన ఎలక్ట్రాన్లు లోహపు కడ్డీలో ముందుకు వెళ్తూ ఉష్ణాన్ని ఒక చోటు నుండి మరో చోటుకు తీసుకుని వెళ్తాయి. అలా ఉష్ణం ముందుకు వెళ్తూ క్లిప్పులు ఉన్న ప్రాంతానికి చేరగానే దానికి అంటించి ఉన్న మైనం కరిగిపోయి క్లిప్పులు కింద పడతాయి. దీనినే ఉష్ణ వాహకత అని అంటాము. ఇక్కడ వేడిని మొదటగా ఉన్నటువంటి ఆ పరమాణువులను చూసినట్లయితే ఎక్కువగా ఎరుపు రంగులో మీకు కనబడుతున్నాయి. అంటే అక్కడ ఉష్ణం ఎక్కువ మోతాదులో ఉంది అని. ఇంతవరకు మనము భౌతిక ధర్మాల గురించి ద్యుతిగుణము, ధ్వనిగుణము, తాంతవత, స్థరణీయత, విద్యుత్ వాహకత, ఉష్ణవాహకత అనేటువంటి భౌతిక ధర్మాలన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. పిల్లలు, ఈ 6 ధర్మాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఏదైనా ఒక వస్తువుకి ఈ 6 ధర్మాలను ఆపాదించినట్లయితే ఆ వస్తువుని మనం లోహంగా పరిగణించవచ్చు. అంటే ఏదైనా వస్తువు అటు ధ్వనిని కలిగి ఉండాలి, అది మెరిసే ధర్మాన్ని కలిగి ఉండాలి, దాన్ని తీగలుగా చేసేటువంటి గుణం కలిగి ఉండాలి, రేకులుగా మార్చగలిగే గుణం కలిగి ఉండాలి, దాని గుండా విద్యుత్ ప్రవాహం జరుగుతూ ఉండాలి, దాని గుండా ఉష్ణం కూడా పోతూ ఉండాలి. ఈ రకంగా ఈ 6 ధర్మాలని ఏ వస్తువుకైతే మనం ఆపాదిస్తామో ఆ వస్తువుకు లోహ ధర్మాలు ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. పిల్లలు, ఇవి కంటికి కనబడితే చూడగానే మనం చెప్పేటువంటి ధర్మాలు. వీటిని భౌతికంగా మనకు కనిపిస్తాయి కాబట్టి వీటిని భౌతిక ధర్మాలు అని అన్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ధర్మాల గురించి నేర్చుకుందామా? రసాయన ధర్మాలు. పిల్లలు, రసాయన ధర్మాల గురించి చూద్దాం. మొదటగా ఈ లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు ఏ విధంగా ఏర్పడతాయి అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. లోహాలు ఆక్సిజన్తో చర్య జరుపుట. ఇక్కడ లోహాలతో ఆక్సిజన్ చర్య అనేటువంటి ప్రయోగాన్ని మనం ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇక్కడ కావాల్సిన పరికరాలను మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఏ లోహమై ఉంటుంది? మెగ్నీషియం తీగ. ఇక్కడ లిట్మస్ పేపర్లు కనపడుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ మనకు సారాయి దీపం, ఆ తర్వాత నీలి లిట్మస్ కాగితం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా మనకు ఇక్కడ ఆకురాయి, ఆ తర్వాత గాజు కడ్డీ, ఆ తర్వాత టాంగ్స్, ఆ తర్వాత నీటి కుప్పే, ఆ తర్వాత త్రిపాది, ట్రైపాడ్ అని అంటాం. ఇక్కడ ఈ లోహాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఈ లోహాన్ని మనము వేడి చేసినట్లయితే ఒకటేసారి వేడి కాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆకురాయి సహాయంతో మొదటగా మనం తీసుకున్నటువంటి లోహాన్ని దానిపైన ఉన్నటువంటి ఆ పూతను మనం తీసేసినట్లయితే
ఈ విధంగా ఉంటుంది. మెగ్నీషియం తీగను మొదటగా ఆకురాయి కార్బన్ పేపర్ సహాయంతో శుభ్రపరచుకోవాలి. మండుచున్న మెగ్నీషియం తీగను నేరుగా తదేకంగా మనం చూడకూడదు. ఒకవేళ చూసినట్లయితే మన కంట్లకు కొద్దిగా సమస్యగా ఏర్పడుతుంది. మరి ప్రయోగ నిర్వహణ విధానాన్ని మనం ఒకసారి ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ పిల్లలు మొదటగా ఇక్కడ టాంక్స్ తీసుకొని టాంక్స్ ద్వారా మనకి ఇక్కడ మెగ్నీషియం తీగను ఈ విధంగా పట్టుకొని సారాయి దీపం సహాయంతో ఈ రకంగా త్రిపాదిపై ఉంచినటువంటి సారాయి దీపాన్ని ఈ రకంగా అంటించి దానిపై నీలిరంగు మంటలో ఈ విధంగా మనం మెగ్నీషియం తీగను వేడి చేసినట్లయితే పిల్లలు చూడండి, చూస్తున్నారు కదూ, ఈ రకంగా కాంతివంతంగా మెగ్నీషియం తీగ మండడాన్ని మీరు జాగ్రత్తగా చూడవచ్చు. కాంతివంతంగా మండినటువంటి ఈ మెగ్నీషియం తీగను ఇక్కడ వాచ్ గ్లాస్లో మనము దాని యొక్క బూడిదను ఈ విధంగా వేసినట్లయితే ఈ బూడిదనే మనం మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య జరిపింది కావున మెగ్నీషియం ఆక్సైడ్ అని చెప్పి మనం అంటాం. ఇక్కడ సారాయి దీపాన్ని మూసే పద్ధతిని చూడండి పిల్లలు, చూశారు కదూ. ఇక్కడ లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపిన తర్వాత ఈ లోహ ఆక్సైడ్లను నీటిని కలిపినట్లయితే అప్పుడు చూడండి పిల్లలు, ముందుగా మెగ్నీషియం ఆక్సైడ్ పొడిగా చేసి దాని తర్వాత బీకర్ సహాయంతో కొన్ని చుక్కల నీటిని ఈ విధంగా మెల్లిగా కలిపి గాజు కడ్డీ సహాయంతో దాన్ని పూర్తిగా ఈ రకంగా కలియబెట్టాలి. పిల్లలు చూస్తున్నారు కదూ. ఆ తర్వాత మనము ఎరుపు రంగు లిట్మస్ పేపర్ని ఈ ద్రావణంలో ఈ రకంగా ఏర్పడ్డ ఈ ద్రావణాన్నే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటాం. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో ఎరుపు లిట్మస్ కాగితాన్ని ఈ విధంగా మనం ఉంచినట్లయితే అది తన రంగులో ఏ విధంగానైనా మార్పు చెందిందా చూడండి పిల్లలు. ఎరుపు లిట్మస్ కాగితాన్ని దేనికోసం వాడతాం మనం జాగ్రత్తగా పరిశీలించండి. ఏమైనా మార్పు వచ్చిందా చూడండి పిల్లలు, చూస్తున్నారు కదూ. మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య పొంది మెగ్నీషియం ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది. ఇది ఎరుపు లిట్మస్ను నీలిరంగులోకి మార్చును కావున ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా పిల్లలు, లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి క్షార స్వభావం గల ఆక్సైడ్లను ఇవ్వగలవని తెలుసుకున్నాము. ఇక్కడ మరికొన్ని పదార్థాలను జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంది, అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ మనకి ఇక్కడ కనపడుతుంది. అదేవిధంగా చూడండి పిల్లలు, ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ని అది లిక్విడ్ రూపంలోకి వస్తుంది. ఆ తర్వాత పొటాషియం హైడ్రాక్సైడ్ని కూడా ఈ రకంగా మనం వాచ్ గ్లాస్లో తీసుకొని మరి ఇవన్నీ కూడా హైడ్రాక్సైడ్లనే తీసుకోవడానికి కారణం ఇక్కడ మనకు ఇంతకుముందు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ రావడం జరిగింది. ఇక్కడ అమ్మోనియం హైడ్రాక్సైడ్ తీసుకుంటున్నాం. మరి ఈ రకంగా మరిన్ని హైడ్రాక్సైడ్లను కొద్దిగా నీటిని కలిపి వీటిని పొడి రూపంలో ఉన్న వాటికి నీటిని కలిపినట్లయితే మనకు హైడ్రాక్సైడ్గా మారిపోతుంది. అన్నిట్లో కూడా ఎరుపు రంగు లిట్మస్ పేపర్ని ఈ విధంగా మనం ఉంచినట్లయితే అవి ఏ రకంగా లిట్మస్ కాగితాల యొక్క రంగు ఏ విధంగా మారుతుందో జాగ్రత్తగా గమనించండి పిల్లలు. చూశారు కదా, వెంటనే నీలి రంగులోకి మారిపోవడాన్ని మనం జాగ్రత్తగా చూడవచ్చు. చూస్తున్నారు కదా పిల్లలు, చూడండి ఇక్కడ ఈ రకంగా ఎరుపు లిట్మస్ కాగితం నీలి రంగులోకి మారింది అని అంటే అవి క్షార స్వభావాన్ని మనం కలిగి ఉన్నాయి అని అర్థం. చూశారు కదా, అన్నిట్లో కూడా ఈ రకంగా మార్పు చెందడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా మరి అలోహాలు ఆక్సిజన్తో ఏ విధంగా చర్య జరుపుతాయో ఇప్పుడు పరిశీలిద్దాం. అలోహాలతో ఆక్సిజన్ చర్య. అలోహాలంటే మనం సల్ఫర్ను అనుకుందాం, మనం ఉదాహరణగా తీసుకుందాం. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: సల్ఫర్ను మండించినప్పుడు ఏర్పడే వాయువును పీల్చరాదు, ఇది ప్రమాదకరం. మరి ప్రయోగ నిర్వహణ విధానాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ సల్ఫర్ పౌడర్ని పరిశీలించండి పిల్లలు. ఈ సల్ఫర్ పౌడర్ని స్పాచులా సహాయంతో మనము డిఫ్లగ్రేటింగ్ స్పూన్ నందు ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ వంకరగా కనపడుతుంది కదా, దీన్ని మనం డిఫ్లగ్రేటింగ్ స్పూన్ అంటాం. ఈ సారాయి దీపంపై ఆ డిఫ్లగ్రేటింగ్ స్పూన్ని మనము ఉంచి సల్ఫర్ను ఆక్సిజన్లో మండించాలి. పిల్లలు ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో ఈ విధంగా సల్ఫర్ చర్య జరిపి మనకు సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి పొగ రావడం మనం జాగ్రత్తగా గమనించవచ్చు. ఈ విధంగా వచ్చినటువంటి ఈ సల్ఫర్ డయాక్సైడ్ వాయువును ఇక్కడ వాయు సంగ్రహణ జాడిలో మనం బంధించి ఉంచడం జరిగింది. ఈ విధంగా ఏర్పడిన సల్ఫర్ డయాక్సైడ్ను జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది? ఏర్పడ్డ ఈ అలోహ ఆక్సైడ్లను మరి నీటిని కలిపినట్లయితే చూడండి ఏమి జరుగుతుంది. ఆ సంగ్రహణ పాత్రకి నీటిని కలిపి దాన్ని బాగా ఈ విధంగా మనం షేక్ చేసినట్లయితే ఆ సల్ఫర్ డయాక్సైడ్ ఈ నీటితో చర్య జరిపి మనకు
సల్ఫ్యూరస్ ఆమ్లంగా ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా అది ఆమ్లమా అని మనం పరీక్ష చేయడానికి ఇక్కడ తీసుకున్న నీటికి నీలిరంగు లిట్మస్ పేపర్ను ఇక్కడ మనం ఉంచినట్లయితే మనం ఏ రంగులోకి మారుతుందో జాగ్రత్తగా పరిశీలించండి. పిల్లలు చూడండి, బ్లూ కలర్ లిట్మస్ పేపర్ ఏమైంది? ఎరుపు రంగులోకి మారిపోయింది. చూస్తున్నారు కదా. మరి అదేవిధంగా ఇక్కడ ఎరుపు లిట్మస్ కాగితాన్ని కూడా ఉంచినట్లయితే రంగు మారుతుందా? ఆలోచించండి. ఇంతకుముందు తీసుకున్నటువంటి మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఈ ద్రావణానికి రెండిటికి చూడండి పిల్లలు, వేరు లిట్మస్ పేపర్ల విధంగా మనం ఉంచినట్లయితే ఏం జరుగుతుంది? ఆ లిట్మస్ పేపర్ల రంగులలో ఎలాంటి తేడా మనం గమనించట్లేదు. చూస్తున్నారు కదా పిల్లలు. ఇక్కడ సల్ఫ్యూరస్ ఆమ్లాన్ని చూడండి, ఇక్కడ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ క్షారాన్ని మనం పరిశీలించినట్లయితే సల్ఫర్ ఆక్సిజన్తో చర్య పొంది సల్ఫర్ డయాక్సైడ్ను ఏర్పరుస్తుంది. ఇది నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చును. కావున ఇది ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. ఇక్కడ ఎరుపు లిట్మస్ కాగితం కనపడుతుంది పిల్లలు. ఈ ఎరుపు లిట్మస్ పేపర్ని మనం ముందుగా ఈ అన్ని ఆమ్లాలలో ఉంచి ఒకసారి చూద్దాం. మరి అది నీలి రంగులోకి మారుతుందా, అదేవిధంగా ఉంటుందా అనేటువంటి అంశాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, ఎసిటిక్ ఆమ్లం అన్ని ఆమ్లాలను తీసుకోవడం జరిగింది. మరి ఈసారి నీలిరంగు లిట్మస్ పేపర్ని మనం ఇందులో ఉంచుదాం. చూడండి పిల్లలు, ఇక్కడ బ్లూ లిట్మస్ పేపర్ని మనము తీసుకొని ఒక్కొక్క దానిలో బ్లూ లిట్మస్ పేపర్ని మనం ఉంచినట్లయితే ఈ నీలిరంగు లిట్మస్ పేపర్లో మార్పు చూడండి పిల్లలు జాగ్రత్తగా, అది ఎరుపు రంగులోకి మారడాన్ని మీరు గమనించవచ్చు. అంటే ఎరుపు లిట్మస్ పేపర్ మారలేదు, కానీ నీలి లిట్మస్ పేపర్ మాత్రం మారింది. అంటే నీలిరంగు లిట్మస్ పేపర్ ఈ విధంగా మారడాన్ని మనం ఆమ్లాలుగా మనం చెప్పవచ్చు. పిల్లలు, ఈసారి లోహాలు నీటితో ఏ విధంగా చర్య జరుపుతాయో చూద్దాము. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ ప్రయోగాన్ని ఉపాధ్యాయుడు మాత్రమే నిర్వహించాలి. సోడియం చాలా క్రియాశీలకమైంది, ప్రమాదకరమైనది, కావున పేలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ ప్రయోగాన్ని దూరంగా ఉండి పరిశీలించాలి. ప్రయోగ నిర్వహణ విధానం: ఇక్కడ ఒక చిన్న టబ్లో మనం వాటర్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మాకు పక్కన ఉన్నటువంటి బాటిల్స్లలో మనకు ఫినాఫ్థలిన్ ఉంది. ఆ తర్వాత సోడియం ఫాయిల్స్ కూడా ఉన్నాయి. మనము సోడియంని అక్కడ కిరోసిన్లో దాచి ఉంచడం జరిగింది. ఎందుకనంటే మనం చివరిలో మాట్లాడుకుందాం. ఇక్కడ ముందుగా ఆ నీటికి ఫినాఫ్థలిన్ని మనం నీటికి ముందుగా మనం కలిపి ఉంచాలి. చూసినారా పిల్లలు, ఫినాఫ్థలిన్ డ్రాప్స్ మనం ఇక్కడ వాటర్లో వేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కిరోసిన్లో దాచి ఉంచినటువంటి సోడియం ఫాయిల్స్ని మనము స్పాచులా కానీ లేదంటే ఇక్కడ శ్రావణం సహాయంతో ఒక్క సోడియం లోహాన్ని తీసుకొని గాలిలో ఉంచకుండా అక్కడ కిరోసిన్లో ఎందుకు దాచి ఉంచారో మీ ఉపాధ్యాయుని ద్వారా తెలుసుకోండి. ఇక్కడ చూడండి పిల్లలు, అక్కడ నీటిలో వేయగానే ఏం జరుగుతుందో జాగ్రత్తగా పరిశీలించండి. నీటి యొక్క రంగును చూడండి, దానిలో వచ్చే మార్పును చూడండి. చూస్తున్నారు కదా పిల్లలు, అది ఎంత క్రియాశీలకమైందో. దాని యొక్క రంగు మారడం, ఆ తర్వాత పేలడం, చిన్న ముక్క వేయగానే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇది ఉపాధ్యాయుని సమక్షంలో మాత్రమే జరగాలి. అక్కడ మంటలు కూడా రావడాన్ని మీరు గమనించవచ్చు. పిల్లలు ఇంకోసారి చూడండి, ఈ రకంగా లోహాలు నీటితో వేగవంతమైనటువంటి చర్య జరుపుతాయి. మరి అలోహాలు నీటితో చర్య జరపవు. లోహాలకు ఆమ్లాల్ని కూడా కలిపితే ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ ప్రయోగంలో సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మరియు ఇతర ఆమ్లాలను వినియోగించినప్పుడు జాగ్రత్తగా వహించాలి. ప్రయోగ నిర్వహణ విధానం: ఈ విధానాన్ని పరిశీలించండి పిల్లలు. ఇక్కడ టెస్ట్ ట్యూబ్ని తీసుకుని అందులో జింకు ముక్కల్ని వేసి దానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఈ విధంగా జత చేసి చూడండి, హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పోయగానే దానిలోంచి ఒక వాయువు రావడం జరిగింది. అక్కడ అగ్గిపుల్లను మనం అంటించగానే ఒక పాప్ సౌండ్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత అడుగు భాగాన్ని మనం ఈ విధంగా ముట్టించినట్లయితే అది చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి ఇది ఉష్ణ మోచక చర్య అని అంటాం. అంటే వేడిని చర్య జరిగిన తర్వాత ఇస్తుంది. కాబట్టి ఈ రకంగా ఏర్పడినటువంటి ఈ చర్యనే ఉష్ణ మోచక చర్య అంటాం. మరి అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు. పిల్లలు, ఇంతవరకు ఏవైతే నేర్చుకున్నారో వాటి అంశాలపైన మనం మూల్యాంకనం చేద్దామా? ఏ ధర్మాలను ఆధారం చేసుకుని ఒక వస్తువును లేదా పదార్థంను లోహం, అలోహం అని నిర్ధారిస్తాము? లోహాలు వేటితో చర్య జరిపితే లవణాలు ఏర్పడతాయో వివరించండి. ఆమ్లాలు క్షారాలకు మరియు లోహాలు అలోహాలకు మధ్య గల సంబంధాన్ని తెలపండి. పిల్లలు, ప్రాజెక్టు పని: మీ ఇంటిలో గల లోహాలు, అలోహాలు మరియు మీ వంటింటిలో గల ఆమ్లాలను క్షారాలను గుర్తించి ఒక నివేదికను తయారు చేసి మీ ఉపాధ్యాయునికి చూపించండి.
పిల్లలు, ఇంతవరకు భౌతిక ధర్మాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఈ 6 ధర్మాలు ఏంటంటే మనకు చివరి నుంచి మనం చూసినట్లయితే ఉష్ణ వాహకత, విద్యుత్ వాహకత, తాంతవత, స్థరణీయత, ఆ తర్వాత మనకు ఆ ధ్వని గుణము, ద్యుతి గుణము, ఈ ఏవైతే 6 లక్షణాలు ఉన్నాయో ఈ 6 లక్షణాలతో పాటుగా రసాయన ధర్మాలు అంటే లోహాలను నీటితో చర్య జరిపినప్పుడు, లోహాలతో ఆక్సిజన్ చర్య జరిపినప్పుడు, మరి లోహాలతో ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు ఏ విధంగా ఉంటుందన్నటువంటి అంశాన్ని మనం చూడడం జరిగింది. దానితో పాటుగా మనకు ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయని, క్షారాలు రుచికి చేదుగా ఉంటాయని, ఆమ్లాలు ఎరుపు లిట్మస్ రంగును ఏ విధంగా మారుస్తాయి అంటే ఆమ్లాలు నీలిరంగు కాగితాన్ని ఎరుపు రంగులోకి మార్చడం, క్షారాలు ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మార్చడం అనేటువంటి అంశాలని క్షుణ్ణంగా నేర్చుకోవడం జరిగింది. పిల్లలు, ఇంతవరకు ఈ భౌతిక ధర్మాలు మరియు రసాయన ధర్మాలు అనేటువంటి అంశాన్ని లోహాల పరంగా, ఆమ్లాల పరంగా, మరియు అలోహాల పరంగా, మనం క్షారాల పరంగా చూడడం జరిగింది. మరి మరింత ఉత్సాహంతో మరో కొత్త పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.